ఆయన రాజకీయాలంటే విసిగిపోయారా? దశాబ్దాలుగా పాలిటిక్స్ లో కాకలు తిరిగిన ఆ యోధుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారా? రాజుగారు పాలిటిక్స్ లో నుంచి వాలంటరీగా తప్పుకున్నట్లేనా? ఎంతకు మనిషి కనిపించకపోవడం, ఆయన వాయిస్ వినిపించకపోవడానికి అదే కారణమా? ఇంతకీ ఎవరా రాజుగారు? ఏంటా కథ? లెట్స్ వాచ్ ది స్టోరీ. అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో అత్యంత సీనియర్ గా పేరున్న వ్యక్తి. నాటి ఎన్టీఆర్ రాజకీయ చతురత నుంచి నేటి చంద్రబాబు వ్యూహాల వరకు ఎన్నో కీలక ఘట్టాలను చూసినా వాటిలో సాక్ష్యంగా నిలిచిన రాజకీయవేత్త. ఉత్తరాంధ్ర రాజకీయంలో అశోక్ గజపతిరాజు ప్రస్తావన లేకుండా చెప్పాలంటే సాధ్యం కాదేమో. విజయనగరం నుంచి ఎన్నో పదవుల ద్వారా ప్రాతినిధ్యం వహించిన అశోక్ గజపతిరాజు గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. అలాంటిది అశోక్ గజపతిరాజు పేరు కొద్ది కాలం నుంచి వినపడటం లేదు. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు విజయనగరానికి వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాలను కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఈసారి అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. అశోక్ గజపతిరాజును పార్టీ కూడా పట్టించుకోకపోవడం ఇక్కడ విశేషం. మీటింగ్లలో కనిపించడం లేదు. ఆయన పేరు కూడా ఎక్కడా నేతల నోటి నుంచి ప్రస్తావనకు రావడం లేదు. రాజుగారి శకం రాజకీయంగా ముగిసినట్లేనన్న కామెంట్స్ ఆ పార్టీలో వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అశోక్ గజపతిరాజులో కొంత నైరాస్యం అలుముకుంది. దీంతో అటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ట్రస్ట్ విషయంలోనూ జోక్యం చేసుకుంది. న్యాయస్థానాలకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. పార్టీ కొంతమేర అండగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా టీడీపీ కూడా పట్టించుకోవడం లేదన్నది ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. దీనికి తోడు మరోవైపు పార్టీలో కొత్త రక్తం వస్తోంది. పాత వాళ్లను సాగనంపే ప్రక్రియ మొదలైనట్లేనని అశోక్ గజపతిరాజు గ్రహించినట్లున్నారు. ముఖ్యంగా లోకేష్ వంటి యువనేతలు పార్టీపై పెత్తనం చేస్తున్న సమయంలో తన మాట చెల్లుబాటు కాదని భావించిన అశోక్ గజపతిరాజు సైడ్ అయిపోయారని అంటున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నుంచి తన కుమార్తెను, విజయనగరం లోక్సభ నుంచి తాను బరిలోకి దిగి ఓటమి పాలైన తర్వాత కొంతకాలం పాటు యాక్టివ్గానే ఉన్న పెద్దాయన ఆ తర్వాత పెద్దగా కనిపించడం మానేశారు. రాజకీయాల్లోకి ఇంకా కొనసాగి తనతో పాటు తన కుటుంబానికున్న గౌరవ ప్రతిష్టలను దెబ్బతీయడం ఎందుకని ఆయన ప్రశ్నించుకున్నట్లయింది. ఇప్పటి రాజకీయాలను తాను చేయలేరు. ఆయనలో ఉన్న నిజాయితీ ఆ వైపుగా నడవనివ్వదు. డబ్బులు మాత్రమే కాదు, అబద్ధాలు చెప్పి గెలవగలగాలి. ఆ పని అశోక్ గజపతిరాజు చేయలేరు. ఆయన నైజం తెలిసిన వారికి ఎవరైనా ఇది అర్థమవుతోంది. అందుకే ఆయన కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడుపుతున్నారు. పైగా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. వయసు మీద పడుతోంది. ఈ తరుణంలో రాజకీయాల్లో చురుగ్గా ఉండలేమని, ఈ తరం నేతలతో నెగ్గుకు రాలేమని భావించి అశోక్ గజపతిరాజు సైలెంట్ అయ్యారంటున్నారు. పార్టీ కూడా ఆయన అలా ఉండి పార్టీకి మద్దతిస్తే సరిపోతుందిలేనని భావిస్తున్నట్లయింది. అందుకే ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన కూడా కనిపించడం లేదు. టీడీపీ పొత్తుల ప్రక్రియ పూర్తి చేసుకుని అభ్యర్థుల జాబితాలు వెల్లడిస్తే తప్ప ఈ విషయంపై స్పష్టత రాదు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు రానున్న జాబితాల్లో అవకాశం ఇస్తే వారు పోటీ చేస్తారా లేక తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.